మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. మురుమూరు ఎల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మురుమూర్ ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే 2 నెలల్లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని, అంతేకాకుండా నష్టపోయిన రైతులకు, భూములు కోల్పోయిన ప్రజలకు R&R ప్యాకేజీ అందే విధంగా అధికారులతో మాట్లాడతారని అన్నారు. దీంతో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కాంట్రాక్టుల కొరకి కమిషన్ల కొరకి కట్టుబడ్డారు తప్ప అడిగేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా చేయలేదు. అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇవాళ మాటిస్తున్నా మరుగురు గ్రామస్తులకు అందరికి అంతర్గా మండలానికి మొత్తానికి కూడా 2 నెలల్లో ఈ రోజు జనవరి నడుస్తా ఉంది, ఫిబ్రవరి నడుస్తా ఉంది, మార్చి ఏప్రిల్లోగా చివరిలోగా ఇక్కడ నీళ్లు ప్రారంభించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మన ఊర్లో పాదయాత్ర చేసి పడుకున్నటువంటి, మనతో పాటు కలిసి నడిచినటువంటి భక్తి విక్రమ గారికి ఇదివరకే చెప్పడం జరిగింది. జిల్లా మంత్రి సభ్యుడు కాంట్రాక్టుల కొరకి కమిషన్ల కొరకి కట్టుబడ్డారు తప్ప అడిగేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా చేయలేదు. అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇవాళ మాటిస్తున్నా మరుగురు గ్రామస్తులకు అందరికి అంతర్గా మండలానికి మొత్తానికి కూడా 2 నెలల్లో ఈ రోజు జనవరి నడుస్తా ఉంది, ఫిబ్రవరి నడుస్తా ఉంది, మార్చి ఏప్రిల్లోగా చివరిలోగా ఇక్కడ నీళ్లు ప్రారంభించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మన ఊర్లో పాదయాత్ర చేసి పడుకున్నటువంటి, మనతో పాటు కలిసి నడిచిన